ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొబ్బరి పులుని తయారు చేస్తున్నాను. జనరల్‌గా పెద్దవారు అంటే నానమ్మలు, అమ్మమ్మలు ఈ పిండి వంటలు చేయడంలో ఎక్స్‌పర్ట్స్ అండి. బట్ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ వీడియో. కరెక్ట్‌గా నేను చెప్పిన పద్ధతిలో ఈ మెజర్‌మెంట్స్ ఫాలో అయిపోండి చాలు. హోమ్ ఫుడ్స్‌లో కంటే బెటర్ కొబ్బరి బూరెలు మీ ఇంట్లో ఉంటాయి. పండగ 3 రోజులు తింటూనే ఉంటారు. ఇదైతే పక్కా అండి. కొబ్బరి బూరెల తయారీకి ముందుగా నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాడుతున్నానండి. ఎందుకంటే గింజ లావుగా ఉంటుంది కాబట్టి పిండి బాగా వస్తుంది. రేషన్ బియ్యం అరిసెలకి కొబ్బరి బూరెలకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యంలోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని చేతులతో 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి కరెక్ట్గా 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ని మార్చుతూ ఉండాలండి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తుంది. 24 గంటల తర్వాత ఈ వాటర్ని అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అలా అని మరీ పొడిగా ఆరబెట్టుకోకూడదండి, బూరెలు పర్ఫెక్ట్గా రావు. ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండి మరలో పిండి పట్టించి జల్లించుకొని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. పిండి తడారకుండా ఉండడానికి ఇలా చేతులతో ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఈ బూరెల కోసం నేను 1/2 కేజీ బెల్లాన్ని వాడుతున్నాను. అది కూడా పాత బెల్లం అంటారు. షాప్స్లో మనకి ఈజీగా దొరుకుతుంది. అదైతే అరిసెలకి బూరెలకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ని కూడా పోసుకోవాలి. అంటే సుమారుగా 1/2 కేజీ బెల్లానికి 1 నీళ్ళు అయితే సరిపోతుంది. ఈ బెల్లం నీళ్ళలో బాగా కరిగిన తర్వాత వడకొట్టుకుని వెడల్పాటి కడాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా దంచుకున్న యాలకులను కూడా వేసి కలుపుకోవాలి. ఈ బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే బెల్లం పాకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. బూరెలు మెత్తగా చక్కగా రావాలంటే పాకం మరి తీగ పాకం కాకుండా గట్టి పాకం కాకుండా ఉండాలి. ఇప్పుడు పాకాన్ని వాటర్లోకి యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారుగా, పాకం చేతిలోకి వస్తుంది కానీ ఉండగా ఫామ్ అవడం లేదు. అంటే ఇది రైట్ టైం అన్నమాట కొబ్బరి తురుము వేయడానికి. ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. అలాగే మనం పిండి పట్టించుకున్న బియ్య పిండిని కూడా కొద్ది కొద్దిగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్గా లెక్క ఏంటంటే 1/2 కేజీ బెల్లానికి 1 కేజీ రైస్ అయితే సరిపోతుంది. కానీ అప్పటికప్పుడు తడి బియ్య పిండి మనకు దొరకదు కాబట్టి నేను ఓటింగ్ పౌడర్ రైస్ నానబెట్టాను.
ఇలా పిండి ఎప్పటిదాకా వేయాలంటే మనకి ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు పిండిని పోస్తూ ఉండాలి. చూసారు కదా, పిండిలా సరిపోతుంది మనకి. ఈ పిండి వేడి మీద ఉండగానే మనం ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉండను తీసుకుని చేతులతో ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తుకుంటే కరకరలాడతాయండి, కొద్దిగా లావుగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న పిండిని వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. దాని మీద ఆయిల్ని పోస్తూ ఉండాలి. మనకి బూరెలు పర్ఫెక్ట్గా పొంగితే కొబ్బరి బూరెలు కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకుంటే కొబ్బరి బూరెలు రెడీ అయినట్లే. చూసారు కదా, ఇంత ఈజీగా కొబ్బరి బూరెలు వండుకోవచ్చు. మరి ఈ పండగకి ఇలా ట్రై చేసేయండి. పండగ పూట వచ్చే కొత్త అల్లుళ్ళకి మన ఇంటి పిండి వంట రుచి చూపించేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఈజీగా స్పష్టంగా అర్థమైనట్టయితే లైక్ కామెంట్ పెట్టేయండి. మీ ప్రతి లైక్ కామెంట్ ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. ఈరోజు నెల్లూరు చేపల పులుసుని తయారు చేస్తున్నానండి. జనరల్గా బయట మాది వాళ్ళ చేపల పులుసు అంటే చాలు పక్కన ఉన్నవారు ఇమీడియట్గా నెల్లూరు చేపల పులుసా అని అడిగేస్తున్నారు. అంత ఫేమస్ అయిపోయిందండి బాబు ఈ నెల్లూరు చేపల పులుసు. ఇంత ఫేమస్ అవడానికి కారణం కూడా ఉందండి. దీని రుచి అద్భుతం. ప్రతి ముద్ద లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. అలాగే ఈ చేపల పులుసులో వాడే సీక్రెట్ పొడి వల్ల కూడా దీనికి ఆ రుచి వస్తుంది. మరి ఈ పొడి ఏంటో, ఈ చేపల పులుసు కథ ఏంటో చూద్దాం రండి. ముందుగా వెడల్పాటి కడాయి తీసుకుని దీనిలో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, పసుపు కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగినాక 2 పెద్ద ఉల్లిపాయలని బోరుగా కట్ చేసుకుని దీనిలోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కరివేపాకు, బోరుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల వల్ల పులుసు మంచి ఘాటు వస్తుందండి. చేపల పులుసు తయారు చేసుకునేటప్పుడు పులుసు మంచి టేస్టీగా రావాలంటే మీరు ఉల్లిపాయలు వేయించుకునే పద్ధతి బట్టే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం మంది చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడానికి ఇష్టపడరు, కానీ ఈసారి ఇలా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 కేజీల చేప ముక్కలకి 2 అంటే 2 మీడియం సైజ్ టమాటాలని వాడుతున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గినాక రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. పులుసు మంచి స్పైసీగా రావాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. ఇది కరెక్ట్ కొలతలు మీరు పెట్టుకుంటేనే పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 2.5 కేజీల చేప ముక్కలకి 150 గ్రాముల గింజలు లేని చింతపండుని ఈ పులుసు కోసం వాడుతున్నాను. ఇప్పుడు సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ 5 నిమిషాల గ్యాప్లో ఈ పులుసుకి కావాల్సిన ఒక సీక్రెట్ పొడిని ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకుని
వీటితో పాటుగా ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ధనియాల పొడి ఆల్రెడీ వేసాను కాబట్టి ఇక్కడ వాడడం లేదు. వీటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఈ పొడి వల్లే మనకి నెల్లూరు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే సీక్రెట్ పొడి. మనకి చల్లారినాక మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పులుసు మీద ఉన్న మూత తీసుకుని మనం తయారు చేసుకున్న పొడిని దీనిలోకి వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కల్ని చివరిలోనే యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ 2.5 కేజీల బొచ్చు చేపని వాడుతున్నాను. ఈ పులుసు కోసం మీకు అందుబాటులో ఉన్న చేపల్ని వాడుకోవచ్చు. కానీ బొచ్చ, రాగండి, కొరమైన చేపలు అయితే ఈ పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఒకసారి చేప ముక్కల్ని పులుసులోకి వేసిన తర్వాత గెరిట అనేది వాడకూడదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ నెల్లూరు చేపల పులుసుకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ ముక్కలండి. ఈ చేపల పులుసుతో పాటుగా మధ్య మధ్యలో బాగా ఉడికిన ఈ మామిడికాయ ముక్కలు తింటుంటే అబ్బా నా సామిరంగా సూపర్ ఉంటుందండి బాబు. ఈ ముక్కల్ని బోరుగా కోసి పులుసులోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పులుసుని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా గెరిట పెట్టకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. చివరిగా ఆయిల్ ఇలా పైకి తేలి పులుసు బాగా చిక్కపడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్లే. చూశారు కదా నెల్లూరు చేపల పులుసు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. నెక్స్ట్ సండే స్పెషల్గా ఈ నెల్లూరు చేపల పులుసుని తయారు చేయండి. మీకు గనక నేను చెప్పిన చేపల పులుసు బాగా అర్థమయ్యి నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా పెట్టేయండి. ఇంకా చాలా ఉన్నాయండి బాబు వెనకాల మంచి మంచి రెసిపీస్. అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.